డబ్బులు వాచి అన్ని కొట్టేశారు. ఓయ్ కళ్ళు కంతులాట బాగానే ఉంది గాని ఒక్కసారి మీ దివ్య మంగళ స్వరూపాన్ని చూడాలనిపిస్తుందండి. చూడనా? నీ అమ్మ కడుపు మాట శ్రీ రఘురామచంద్ర రఘురామచంద్ర నిన్ను చింతన చేయతరంబె మాకు రాముని సేవా భజన రాముని సేవా భజన శ్రీరామ భజన శ్రీరామ భజన. ఏమిలా తప్ప ఏమి అల్లుడు నీకు టైము పాడు లేదా మంచి రసపట్టులో ఉన్నప్పుడు జడగొట్టావు. చింతామణి గారేరి అమ్మాయికి ఎవరో వచ్చారంటే మేజవాణికి అప్పుడు పంపించాను కింద. మరి నా పను పోనీలండి ఈ రోజుతో అయిపోద్ది ఏమిటండి, ఆ, రేపు చూసుకోవచ్చులే. రేపా? రేపు చూసుకోవడం ఏంటి? కాదు ఈ రోజు సినిమా టికెట్ కొనుక్కొని రేపు ఎవడైనా సినిమా చూస్తాడండి? పోనీలండి ఓటీటీలో వచ్చిన తర్వాత చూసుకుందరు. ఓటీటీలో ఓటీటీలో టీటీ టీటీ కాదు మొఖమంతా ఏమిటి? ఓ ఇదా శృంగారంలో మేము అనేకం చేసుకున్నాం. అమ్మాయి సొనో రాసిందండి. సొనో సొనో ఈ గుంటడా సొన్న డబ్బాలు పడిపోయాడు అనుకున్నాడు. పెరట్లో పెట్టవే అంటే పడక గదిలో పెట్టింది. ఈ దిక్కుమాలిన దానికి సొన్నం ఏంటో స్నో ఏంటో తెలియదు. లతప్ప కావాలంటే చిత్రం రాయ్ చూడు వంగ తోటలో దిష్టి బొమ్మల ధైర్యం. ఓయ్ ఇది అమ్మకు తెలియదు కానీ అక్క సొనో రాసింది. సొనో రాసింది. స్నో స్నో స్నో. చూడండి మీకు మీద మా అమ్మాయి మీద మన సిట్టే కుదిరిపోయింది. కుదిరిందండి. కుదిరిందా? కుదిరింది. మీరు నాకు ఏమి ఇచ్చారు? ఇంతకుముందు ఇచ్చిందంతా ఏం చేసావు? ఎప్పుడు? ఇప్పుడు ఇందాక ఆరు ఇచ్చాను కదా. ఇందాక ఆరు ఇచ్చాను కదా. ఇప్పుడు ఏమి ఇచ్చారు? ఇప్పుడు ఏమి ఇవ్వడానికి ఏమి లేదు. చెప్పు తీసి పడతా పిచ్చి పిచ్చి. ఏం నా కండువా తీసుకున్నావేంటి? బయట వేసుకుంటావా? బయటో బయటో వేసుకో. జాగ్రత్తగా వేసుకోవే. ఏమిటి? ఎక్కడ దాకా వచ్చింది? దాన్ని అలా పట్టుకో. లతప్ప గారు బాబు మీరు లోపలికి వెళ్ళి సుత్తి మేకు తిండి. ఎందుకు ఎందుకు మరి నేర్చినోడు అంతే నేర్చాడు. మరి నన్నేం చేయమంటారు? ఆగండి ఆగండి ఆగండి. అల్లుడు గారు అల్లుడు గారు ఇలా రండి. అలా ఉండండి. గట్టిగా దూర్చండి. అల్లుడు గారు ఒకటి సరిపోయిందండి. ఒకటి చాలు, రెండు సరిపోతాయి. చూడండి మీకు సరిపోయినప్పుడు ఇంకోటి సరిపోదా ఏమిటి? సరిపోయిందా? మీకు నా యాదే కాదండి, శ్రీకాకుళం జిల్లాలో ఎవరి యాదైనా మీకు కరెక్ట్ గా సరిపోతుంది. ఇంకేముంది మీ దగ్గర? ఏమీ లేదు. ఏముంది? కింద అదే ఉందండి. ఏముంది మీ దగ్గర? ఏముందండి? అన్నీ ఉన్నాయండి. ఏమున్నదంటో ఏమున్నదట్ మీరేమో కండువా తీసేసుకున్నారు. చిత్ర కండువా తీసేసి మీరేమో చెప్పులు తీసేసారు. చెప్పండి. మరి మన దగ్గర ఏమీ లేవండి. ఉంగరాలు వచ్చీలు పెద్దమ్మాయికి ఇచ్చారు. మీద కండవా చిన్నమ్మాయికి ఇచ్చారు. చెప్పులు తీసి
దగ్గర ఇంకా ఉన్నాయండి మాకు ఇవ్వడానికి. ఏమున్నాయి? మీ చేతికి ఉంగరాలు అయిపోయి, వాచి పోయే, మెల్లో హారం పోయే, కోట బావా ఓయ్ చలేస్తుంది కదా ఆ. వేసుకుంటాను బావా. చలి అయితే నన్ను వచ్చి కప్పుకో. ఏమండి ఓయ్ ఇయ్యండి. ఇంకేం తీసినా లేదండి. నా నిజ స్వరూపం చూస్తే తట్టుకోలేరు, వదిలేయండి. కోటున్నదలుడో కోటున్నదలుడా కోటున్నదలుడో కల్లున్నదలుడా కల్లున్నదలుడో కోటున్నదలుడు. ఇందులోని బొమ్మలు గట్ట వస్తాయి కదా చూసి. తీసుకోవే బావగారు ఉంటుండగా మనకేటి. అలాగేనమ్మా బావగారు ఓయ్ నువ్వు బొమ్మల కోసమా బిట్ల కోసమా? ఈ బాబు ఓయ్ అదేదో పంచిలా ఉంది ఒకసారి. లోపల డ్రాయర్ లేదత్తో, డ్రాయర్ లేదత్తా. మన దగ్గర ఏముండవు, మనంతా ఎన్డీఏ అంతే, నో డ్రాయర్. మా ఇంట్లో ఇంత పందికొక్కులు ఉంటాయి తెలుసా? దేనికి అనుకున్నారు? పందికొక్కులు ఉంటాయా? ఆ, బాండర్ కప్పులు ఏమి లేవు. ఎందుకు అనుకున్నారు? ఎందుకు? ఇలా ఏలబడితే ఎవరో కనిపించే అనుకోండి, ఆ, లటక్కమని అయ్యో బాబోయ్. ఒకసారి వేసుకొని రండి. అలాగే అలాగేనండి. అమ్మాయి మంచి మాట చెప్తాది. ఏమి ఇస్తారో చెప్పండి. ఏమి ఇవ్వడం ఏమి లేదు, మీకు ఆల్రెడీ డబ్బులు ఆన్లైన్ లో పంపిస్తామండి. ఆహా. మొత్తం అంతా అయిపోయింది వ్యాపారం. మళ్ళీ పంపిస్తే వచ్చాయి. చిత్ర ఇలారా, ఏంటి బావా? ఏంటి ఇన్ఫర్మేషన్ తెచ్చావా? ఇన్ఫర్మేషన్ లేదు, కన్ఫర్మేషన్ గాని ఆ, మంచి పాట పాడుతుంది. ఏమి ఇస్తారో చెప్పండి. పాట. మాటకి రేటు, ఆ, పాటకి రేటు. మీకు అన్ని రేటే. అన్ని రేటే. మరి వేసుకొచ్చారు కదా సూటు. వేసుకొచ్చావండి, అన్ని అయిపోయింది. వచ్చాయి, మంచి పాట పాడవే. ఆ. బావగారు బావలు ఏయ్! బావలు సయ్యా సై సై నై నై వై వై. నువ్వు ముయ్ ముయ్ ఏయ్! బావలు సయ్యా ఏయ్! అసలు సయ్యా. బావలు సయ్యా ఏయ్! అసలు సయ్యా. బొలరి బొలరి ఏయ్! ఏయ్! బొలరి బొలరి బావలు సయ్యా ఏయ్! అసలు సయ్యా. ఏయ్ బావలు సయ్యా ఏయ్! అసలు సయ్యా. ఏయ్! బొలరి బొలరి బోలా ఏయ్! ఏయ్! బొలరి బొలరి బోలా
ఇన్నాళ్ళు రుబ్బురోళ్ళు చూడటమే. ఏమంటే రుబ్బురోలు కూడా డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు కనబడ్డది. సరే కానీ ఇంకా మనకు అట్టే టైం లేదు. నేను క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాలండి. వెళ్ళక్కర్లేదు, మీ నాన్నగారు వచ్చారు. ఆ! మా బాబు వచ్చాడా? హలో, ఓయ్ తండ్రి కొడుకు ఒకే ఇంటికా? కాదండి. వదిలేనమ్మా. ఏమండి? తండ్రి కొడుకే కాదండి, మనవలు కూడా ఇక్కడికే. ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు ఎక్కడే చూడండి, మా అమ్మాయిల్ని ఆకర్షణ చేసే కిటికీలు నా దగ్గర బోల్డ్ ఉన్నాయి. ఆ పెరట్లోకి తీసుకెళ్ళి చెప్తాను, ఆ రెండు పట్టుకుని వచ్చేయండి చెప్తాను. వస్తే ఆ రెండు ఇవ్వలే, వంగలేకపోతున్నాను. అదేనే ఆ రెండు ఇచ్చివే పట్టుకొని పదండి. గౌరవనీయ పెద్దలు, మదనాపురం గ్రామ పెద్దలకు, మహిళా తల్లులకు ఈరోజు శ్రీ 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 కాశీ విశ్వేశ్వర పంచాయతీరాజ్ దేవాలయం శివక్షేత్ర కళ్యాణం సందర్భంగా నాటకాన్ని పెట్టారు. ధర్మకర్త కండాపు గోవిందరావు గారి హృదయపూర్వక నమస్కారాలు. మరి నన్ను సూర్యనారాయణ గారి ద్వారా ఈ ప్రాంతానికి రప్పించి ఇంతమంది ప్రేక్షకుల ముందు నిలబడే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈరోజు ఈ గ్రామం చాలా నచ్చింది. ఎందుకంటే మీటింగ్కి అంతమంది జనం ఉండరు, కానీ జనం ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటని నాటకం కూడా చూశారు. ఇప్పుడు అద్భుతమైన నటుడండి మన కనితి సూర్యనారాయణ గారు చూసాం. ఈ ప్రాంత వాస్తవ్యులు, ఉత్తమ ఉపాధ్యాయులు. ఇప్పుడు అసలైనటువంటి చర్చల పెడుగు స్టేజ్ టైగరు. మీరందరూ ఉండండి. చలి అయితే పెద్దగా ఏమీ లేదు కాబట్టి మీరందరూ హాయిగా టెంట్లు కూడా వేశారు కాబట్టి కె ప్రేమ్ సాగర్ గారు నూజివీడు స్టేజ్ టైగర్ చిచ్చరపీడి. ఇప్పుడు అమ్మాయి ఇంద్రజా గారి కాంబినేషన్లో నువ్వా నేను అన్నట్టుగా ఉంటుంది. మీరు అందరూ చూడండి. ఇది నా ప్రామిస్ చేస్తున్నాను. నన్ను ఈ ప్రాంతానికి పిలిచి పరిచయం చేసినందుకు మరోసారి ధర్మకర్త గారికి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. అంతేగా సార్, అప్పారావు గారు హైదరాబాద్లో ఉంటూ నాటకం మీద అభిమానంతో, మా అందరి మీద గౌరవంతో, వారు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నా సరే ఈ నాటకం మరిన్ని ప్రదర్శనలు పడాలంటే వీరి ఫేమ్ చాలా అవసరం. జబర్దస్త్ అప్పారావు గారు ఈరోజు సుబ్బిశెట్టి పాత్రలో వచ్చి ఎంతో పద్ధతిగా చేసి నాటకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చేసి రంజింపజేశారు. అంతేకాదు ఇప్పుడు సగం అయిపోయింది ఇతని పని. అది రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో చూడాలి అంటే మీరందరూ కాసింతసేపు ఉండాలి. ఉంటారు కదా, అదే మాట మీద ఉండండి. ఇన్ని ఈ రోజు పంపించేద్దాం. మీ నాన్నగారు వచ్చారు, భవానీ శంకరుడు ఇప్పుడే చెప్పారు, నూజివీడ్ నుంచి వచ్చారండి. ప్రేమ్ సాగర్ గారు, కవి గారు ఏ ఉద్దేశంతో ఈ నాటకాన్ని వ్రాసారో, ఇంతమంది ప్రజలు ఉన్నారు, చక్కని ఏర్పాటు చేశారు. గోవింద్ గారు, ఉత్సవ కమిటీ వారు చక్కని కుర్చీలేసి మనకి చక్కని థియేటర్లా తయారు చేశారు. ఈ స్టేజ్ని మాత్రం ఏమి శ్రీకాకుళంలో కూడా ఓ రవీంద్ర భారతిలా ఉంది. ఇక్కడ చక్కగా నాటకం శాంతం తిలకించండి. మంచి మంచి సన్నివేశాలు ఉన్నాయి. ఈరోజు పూర్తిగా నాటకం ప్రజెంట్ చేసి మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతూ నాటకాన్ని కొనసాగిస్తాం. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచు పడిపోద్ది, మళ్ళీ రేపు నాటకం చూడలేరా, అక్కడ కుర్చీల్లోకి వచ్చేయండి.
చాలా ఆనందంగా సంతోషముగా ఉన్నట్లున్నారు. నిజంగానా? మరి నీ ఆట నా పాటతో నేను కూడా ఆనందింపజేస్తాను. కలువ కన్నుల కోమలి నా మనసు దోచిన మరుమల్లవి ఆడవే ప్రేయసి ఇలా ఆడవే ప్రేయసి ఆడవే ప్రేయసి ఇలా ఆడవే ప్రేయసి తడవేల నావల్గ రాసి ఇలా ఆడవే ప్రేయసి సుందర వదన చిందులు వేసే నాడముగా సుందర వదన చిందులు వేసే నాడముగా తనువు పులకించెను మనసు మురిపించే తనువు పులకించెను మనసు మురిపించే సొగసు తొలికేటి నారాటి అలివేలి సొగసు తొలికేటి నారాటి అలివేలి ఆడవే ప్రేయసి ఇలా ఆడవే ప్రేయసి తడవేల నావల్గ రాసి ఇలా ఆడవే ప్రేయసి పాటి తూపులై నీ నడకలే కలకం జగమనమై నీ కను చూపులు పాటి తూపులై నీ నడకలే కలకం జగమనమై నీ పాదమందిర ధనులే నీ పాదమందిర ధనులే సుధా మధుర స్వర సంగీతములు కథ సుధా మధుర స్వర సంగీతములు కథ ఆడవే ప్రేయసి ఇలా ఆడవే ప్రేయసి తనవేల నావల్గ రాసి ఇలా ఆడవే ప్రేయసి తగదిన అడుగుల సడిలో భంగిమలు అదే తగదిన అడుగుల సడిలో దిగిన జగముఖని ఆడగా సకల దేవతలు చూడగా దిగిన జగముఖని ఆడగా సకల దేవతలు చూడగా
చింతామణి, ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు, ఏమిటో కదా? ఏమీ లేదండి, కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను తెలిసేదా. వచ్చినద కోపము, ఇంత ముక్కుపట్టిన ముత్యమేవి. అవునవునండి, ఎవరి మాటల వారికి ఇంపుగానుండను. ఈ పూట ఎవరో తప్పక పైక మిత్రుని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయిందినా మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు తగిన పరాలి. అదేమి చూద్దామో కానీ తానే ప్రాణమన్న ఆడవారిని మీ మగవారు ఎప్పుడు నమ్మారు కనుక. ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిలుపులేకపోను. ఆశమనకున్న మాట నాకు అంత అలకెందులకు. ఏమండి హాస్యమనుకుడు హత్తుండవని వడలమండి హాస్యమా? పోనిమ్ము పొరపాటు గాని ఆ సుబ్బశెట్టి ఎందులోకి వచ్చినాడు? అదిగో ఇంకనేమి మీ మనసు ఏదో మళ్ళీ ఉండనే ఉండదు. అలాగే నేను ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూచాను. వీధి గుమ్మను చూచా మీ అమ్మ కంటమని చూచానని పేట గుమ్మడికి వచ్చేసరికి తలుపు తీసుకుని బడికి వచ్చినాడు. ఆ పాటున నన్ను చూచి అతడు, అతను చూచి నేను తెల్లబోయాము. అంతటంతకన మానము కడుపుకున్నట్లు కోడి గుమ్మను అరుచు కొంత దూరము అతను వెంట వెళ్ళిన. అతను నా గురించి ఇతను అడిగి ఉంటుంది కదా. అతడు ఏమి చెప్పని తెలియకుండా మనం ఏమి చెప్పిన చిక్కే. అయినా ఆ సుబ్బశెట్టి కోమటి బిడ్డ కదా. కోమటి బిడ్డ సాధారణంగా కోసిన కోడి నిజం చెప్పాడు కదా. అదిగో ఈ త్రోవదకి చూసేది ఏమంటాయి ఎందులోకి వచ్చినారని అతన్ని అడిగి తెలుసుకోలేకపోయారా? ఏం చెప్పినారో? మేళం కొరకు వచ్చినా అని చెప్పినాడు. చెప్పను కదండి, ఇంకనేమి మీ సందేహము? ఆ సందేహమా? చెప్పున కోపగించుకో కదా. కోపం ఎందుకండి, నా ఎంతేమన్నా పాము పోలిదే కదా. శభాష్, అదే మాట. ఇదిగో ఇప్పుడు చెప్పుదని వినము. మేళం కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మను పోగా బెదరచ్చు పెరడదాన్ని పోవడమే నా సందేహము. అలాగే నేను నా సంగతి కూడా అతన్ని అడిగి తెలుసుకోలేకపోయారా? అంతలో ఒక బాల్యం మిత్రుడు ఒకబడి బహుకాల సమావేశం వలన పరమాధారమ చేత కృష్ణపరచు వేచుపోతిమి, అందుచేత అడుగుటకు వీలు పడలేదు. అలాగే నేనే చెప్పేది ఆలకింపుడు. మేడ గురించి మాట్లాడికి మా అమ్మ అతన్ని మేడ మీద తీసుకుని వచ్చింది. ఏమంటాయి? మా ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మా ధర్మము కదండి. ధర్మం. కూర్చోమని కుర్చీ వేసి తాంబలం ఇవ్వగా వచ్చిన పని వదిలిపెట్టి అధిక ప్రసంగం మొదలుపెట్టినారు. వారేనండి ఏమంటాయి? ఇది జరిగి చాలా సేపు అయిందండి. ఇలాగే నాకు కూడా కోపం వచ్చి చప్పున మేడ దిగి వస్తుంది. నా మనసు గమనించిన మాయమ్మ తోట చూపుడికి విషయం తీసుకెళ్లి అతనిని దొడ్డి దావన సాగనంపెడిది. జరిగిన యథార్థం ఇదండి. మీరు నమ్ముడు నమ్మకపోండి. నీవు నాతో నరసు తప్పుతవడమనే నా నమ్మకం. మీతోనే కాదండి, ఈ చింతామణి ఎవరితోడు నోపత్తమాడు. అసలు చింతామణి ఈ కులంలో పుట్టాల్సింది కాదే కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడానికి కారణం చింతామణి ఎవరు మాటలు ఎలా? నేను మాత్రము నిన్ను ఎన్ని మార్లు శ్లాఘింపలేదు. చింతామణి ఎవరు మణి యాందరు లేరు వారవన జేక్షడ ఇప్పురమం యందరు లేరు కళ్ళలో కందువ మాటలో విటుల ఘాడనిగా తల్లదోపుగా
ఆ
మీరు ఇంత అందంగా పాడారు కదా ఆహా. మిమ్మల్ని చూస్తుంటే నా మనసు ఎలాగో తెలుసా? యావండి సరే సరే కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైనదో? అమ్మయ్యో ఏమొకటికేమన్నది దైవము తరచుగా తనకుల నాన్నగను దాటిబట్టిన తోడను చేతులు చెవమరోకుల తోడను హృదయము ఒక్క మొక్క తోడను చేర్చుండగా చింతామణి ఆ పైన ఇదంతయు చౌకబడి చల్లగా చెప్పండి. కానీ 2-3 దినములలో తప్పక సానుగురమ్మక. అవునవునండి ఇంకనేమి అయ్యో అప్పటి పాఠమే మొదలైనది కదా ఇంతవరకు రేపు 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 అయ్యో చింతామణి మాట శాంతముగా వెనక మండిపడిగా నేనేమి చెప్పగలను? ఇక వినక్కర్లేదండి ఇక వినక్కర్లేదు. ఈ రోజు తెలమండి విని విని నా ప్రాణం విసిరెత్తది. అయ్యో మీరు వినడ మొదలు మా అమ్మను కోతల కోతలకు నేను కోటి భరించాను. తెలుసో ఇంకొక తెలుసో ఏమన్నా నాకు మీకు ఇంతటితో మీ దారి మీది నా దారి నాది. అమ్మయ్యో అటులైన నేను అమృతోగా చింతామణి నిన్ను విడిచి నేను ఒక క్షణమైన జీవించగల నిన్ను విడిచి నేను ఒక క్షణమైన జీవించగల చింతామణి విడచితి బౌద్ధ వర్గమురా మిత్రులో భార్యను ఆటజముగా ఎందు సిక్కులు చింతామణి విడచితి ఎంగు
ఏమండి ఈ నెలలో మీరు ఎర్రని ఏ గానే తెచ్చారండి? చింతామణి ఏమనుచున్నా ఈ నెలలో ఒక్క ఏగానైనా అయ్యో నిజమే చింతామణి నిజమే ఎక్కడికి వెళ్ళను అక్కడనే చొక్కెదరైనప్పుడు ఎక్కడికి వెళ్ళను అక్కడనే చొక్కెదరైనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను అయినా అయినా నాకు ఉన్నందులో మీకేమైనా ఉపేక్షించిన చింతామణి కాథలనాటి క్షేత్రములో ఉన్న తెగనలోమి చింతామణి క్షేత్రములో ఉన్న తెగనలోమి దోషిల్లతో తెచ్చి పోసినాను తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను
నాకు ఉన్నంతలో నేను మాత్రం మీకేమన్నా లోటు చేశానండి? తనకు కలిగినల్లా తారమాసురేంటి? సీతావతికి సర్ది చెప్పినాను. మెచ్చి ముద్దగదీశ మేడగట్టించిన పాలి చెట్టిని పారద్రాయినాను. నిమిషంలోనా నిజమే చెప్తామని నిజమే కోరినా 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 బంగారు కొండని తట్టు ప్రతి చెట్టుకి తట్టు పెట్టినాను. ఏమో కాదన్నా చెప్తామని. అయ్యో అవి ఎన్నప్పుడు నాకే నాకెలో పడి ఉన్నావు నిజముగాను, నీకెలో పడి ఉన్నాను నిజముగాను, నాకెలో పడి ఉన్నావు నిజముగాను. నాకే
చేస్తామని ఏ చండాలుడను. మీ అమ్మ మాత్రము నన్ను ఎలాంటి పల్లెత్తి మాట్లాడినదా? జనమును కొంచెం తారుమారైనప్పుడు ఇంటి గృహ చిత్రములు ఎంతటి వరకు నివ్వన్నావు కదా. పడిన గోడలు పడినట్లే ఉండవు. దైవ మందులకు ఈ పూట ఆటల్ని తారసలు చేస్తాను. ఎవరు ఆ తారసిల్లు వారు? ఆ తారసినతుడు బిలవమంగళుడు. బిలవమంగళనగా ఏటి యావల కర్మాగారములు, కార్యస్థానములు, మేడల మిద్దులు కట్టుకొని కాపురముంటున్న వస్తమూర్తి గారి కుమారుడు నా బాల్య మిత్రుడు. ఏమది అలనాడు నుంచి అందగాడే కాబోలు. ఏమండి ఆహా మీ మిత్రుడు ఆ, ఎర్రగా పొడుగ్గా ఆ, ఆ, చాలా అందంగా ఉంటారు ఆయన. ఆ, వారే 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 కానీ సందేహము ఏమండి? ఆ, మీకు ఏమి సందేహం లేదు కానీ నేను ఎప్పుడు చూద్దాను చెప్పండి. ఒకప్పుడు వేణుగోపాల స్వామి కోవెలలో కళ్యాణ సమయం చూశానండి. వారు అంతేనా? వారు చాలా బాధ్యతలు వాడతారు. ఏ పాటి ఆస్తి కలదా అని సుమారు 40 లక్షలు నా నమ్మకం. ఆ చింతామణి ప్రకృతి వినము ఆ బిలవమంగళుడు నేను సహాధ్యాను. ఆ దినములలో అతడే నేనే అతడు. ఎట్లందువ ఏమి ఆడిన ఒక్కయాట నడయాడగడగిన ఒక్క బాట మాట్లాడినాను. మీ విరువురాము మాట్లాడిన ఒక్క మిషనందు పడుడిన ఒక్కతో ఈ దానవరందు వేరైన సంతతమాత్మలు వేరుగా మాతోటి వయస్కులు సగమదాచితి నిర్భురము ఒక్కరు గుణం
అట్టివారు అంత మంచి మిత్రులు అవును. అట్టివారు ఆ. వీడిపోటు ఎట్టు సంభవించింది అతరాంతరము సాధించి చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించాను. మరి మీరేం చేసినారు నేను చదువు చాలించి ఇదిగో తమర వద్ద ప్రవేశించినాను. అవునవును అందువల్ల మా సంబంధము పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపోవరకు వచ్చినాము. వాసిదమూర్తి గారు సంవత్సరం కిందట వ్యాపారమంతా తన వశము చేసినట. నాకతడు ఈ మీద జ్ఞప్తికి వచ్చిన ఎడల అతడు మీకు జ్ఞప్తికి వచ్చిన ఎడలా ఆ బదులు కొరకు వారిని వీరిని దేవుడిచి కూర్చుందనేమి అతను ఎంతో మంచివాడని చెప్పేదను. తన ఇంటికి తీసుకుపోయి నా కష్ట సుఖములన్నీ అడిగినాడు. తన మంచి చెట్లని చెప్పినాడు. తనతో భోజనము చేయ వరకు విడిచిన వాడు కాదు. బదులు మాట వెంటనే తలపెట్టడం భావ్యమ్మ కాదని రేపు వచ్చేదనని ఏమీ లేదండి మీరు మాట ఇచ్చి ఎన్ని రోజులైందా మీరు ఎన్ని రోజులు డబ్బు తెస్తారా మా అమ్మకి ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తున్నానండి ఏమండి ఏమీ లేదు కానీ నాకు చాలా రోజుల నుంచి ఒక చిన్న కోరిక ఉంది, అడగమని చిన్ని కోరిక చిన్నది చెప్పండి. అడగ చెప్పండి. చిన్ని కోరిక చెప్పండి. ఎలాగైనా సరే ఎలాగైనా సరే మీ మిత్రుడిని మన ఇంటికి ఒక్కసారి తీసుకొని రాకూడదు. ఏమంటివి నా మిత్రుడు ఒక్కసారి అమ్మో అదంతా లేవైన కార్యం మాత్రమే కాదు. ఎందుచేతను మహాపండితుడు వ్యాసుని కంటేనా పరమనైష్టికుడు విశ్వామిత్రుడు కంటేనా బహునీతిమంతుడు విప్రనారాయణ కంటేనా పరస్త్రీ పరాన్ముఖుడు ఋషసింగన కంటేనా ఈ ఎందలకండి లక్కగేర పేరము ఎంతటి పండితుడైనా
చింతామణి. నీకెవరూ బదులు చెప్పగలరు. అది గాక అతని భార్య భూలోక రంభ. ఏమన్నారు? అతని భార్య భూలోక రంభ. అవునవునండి, అతని భార్య భూలోక రంభ. మరి మీ భార్య ఏమండోయ్? చూసారా, తమ ఇంట్లో ఉన్న దేవత మటుకు తనకు రమ్మ మాదిరి కనపడదు, పక్కింటి భార్య మటుకు రమ్మ మాదిరి కనపడుతుంది. ఏమండి, వారి భార్య సంగతి వీరి భార్య సంగతి మనకేయాలండి. ముందు మీ భార్య సంగతి కానివ్వండి. ఆమె